హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాఫ్ట్వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. చూసారు కదా, పొద్దున్నుంటి ఫుల్ టైర్డ్ నా ఫేస్లోనే కనిపిస్తూ ఉంటుంది. వర్క్ ప్రెషరు, ఫ్యామిలీ, పిల్లలు, ఇంట్లో పనులు అన్నీ బిజీ. అండ్ ఈ వీడియోలో మెయిన్గా నేను డిస్కస్ చేస్తున్నాను, స్వెటర్ వేసుకున్నాను ఎందుకు అనుకుంటారా? బెంగళూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది చలి ఎట్లుందో. ఫుల్ చలి, అసలు తట్టుకునే కావట్లేదు. అండ్ ఇప్పుడు టైం అయితే అరౌండ్ 10 PM అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే, అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, మేము సేమ్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాము, సేమ్ టూల్స్ మీద వర్క్ చేస్తున్నాము. బట్ ఇంటర్వ్యూ వచ్చేపాటికి క్లియర్ చేయలేకపోతున్నాము. వర్క్ అయితే చేస్తున్నాము, ఇంటర్వ్యూ వచ్చేపాటికి క్లియర్ చేయలేకపోతున్నామని అందరి డౌటు. ఏంటంటే, మనం వర్క్‌లోకి వచ్చేపాటికి పర్టిక్యులర్ టూల్స్, పర్టిక్యులర్ ప్రాసెస్ అనేది ఫాలో అవుతాము. సో, ఈజీగా వర్క్‌లో సక్సెస్ అవుతాం. బట్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ వచ్చేపాటికి ఏంటంటే, ఇంటర్వ్యూలో ఒక టూలే, ఒక ప్రాసెసే అడగరు. చాలా కవర్ చేసుకుంటారు. చాలా టూల్స్ ఇప్పుడు ఫర్ సపోజ్ డెవాప్స్ గురించే తీసుకోండి. డెవాప్స్‌లో ఇప్పుడు మనం వర్క్ కల్చర్‌లోకి వచ్చేపాటికి ఒక ఆర్గనైజేషన్ లెవెల్‌లో ఎట్లుంటుందంటే, గిట్ రిపోజిటరీలో కోడ్ ఉంటుంది. మనం అందులో పుల్ చేసుకుంటాం, పుష్ చేసుకుంటాం, మోడిఫికేషన్స్ చేస్తాం, మళ్ళీ కమిట్ చేస్తాము, మళ్ళీ మెర్జ్ చేసుకుంటాము. ఇలా చేసుకుని తర్వాత ఆ కోడ్‌లో ఉన్నదాన్ని పర్టిక్యులర్ టూల్స్ లైక్ గిట్ హబ్ యాక్షన్స్ కావచ్చు, సీఐసీడీ ప్రాసెస్ కావచ్చు, యూజింగ్ కుబర్నెటీస్ కావచ్చు, సెటప్ చేసుకొని డిప్లాయ్‌మెంట్ చేసుకుంటాం. పర్టిక్యులర్ అప్లికేషన్ సర్వర్‌లో కానీ, ఎక్కడన్నా గానీ. సో, అప్పుడు ఈజీగా అనిపిస్తుంది. మనకేం డిఫికల్ట్ అనిపియదు. ఇదొక ప్రాసెస్ మనం నేర్చుకోవడానికి వితిన్ 1 డే చాలు ఆర్ 2 డేస్ చాలు ఎవరికైనా గానీ. బట్ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ వచ్చేపాటికి ఈ 3, ఈ 4 నేను చెప్పినవి మాత్రమే అడగరు గదా! గిట్ గురించి అడుగుతారు. గిట్ అంటే వర్షన్ కంట్రోల్. నాట్ ఓన్లీ గిట్, బిట్ బకెట్, గిట్ ల్యాబ్స్ ఇవన్నీ గూడా వస్తాయి. అది కవర్ చేస్తారు. మళ్ళీ తర్వాత డెవాప్స్ అంటే ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తారు. సీఐసీడీ ప్రాసెస్ నుండి డిప్లాయ్‌మెంట్ వరకు ఎండ్ టు ఎండ్, పిన్ టు పిన్ అన్ని టూల్స్ అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. గ్రాఫానా కావచ్చు, టెరాఫార్మ్ కావచ్చు, క్యూబర్నెటీస్ కావచ్చు, డాకర్, యాన్సిబుల్, చెఫ్, పప్పెట్, ప్రమోంథెసిస్, గ్రాఫానా ఇలా అన్నీ ఇంక్లూడ్ చేస్తారు కదా! సీఐసీడీ టూల్స్ కావచ్చు, నెక్సస్, టామ్‌క్యాట్, అపాచే టామ్‌క్యాట్, వెబ్ సర్వర్స్, అపాచే హెచ్‌టిటిపిడి, జేబాస్, వైల్డ్‌ఫ్లై, టామ్‌క్యాట్, తర్వాత వెబ్ స్పియర్, వెబ్ లాజిక్ సర్వర్ ఇలా అన్నిటి గురించి ఇంక్లూడ్ చేస్తారు. అప్పుడు ఏమైపోతుందంటే మన మైండ్ స్ట్రక్ అయిపోతుంది. మోరోవర్ ఒక్కొక్కసారి ఇంటర్వ్యూ ఫియర్ ఉంటుంది కొంతమందికి. ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు, వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు బాగా క్లియర్‌గా ఉంటారు. బట్ అది ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ వచ్చేపాటికి కొంచెం ఇంటర్వ్యూ ఫియర్‌లా